హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడ్నెత్ర. ఈరోజు మన వీడియోలో కంప్యూటర్ విజన్ గురించి తెలుసుకుందాం. లైక్ దాని యొక్క రూట్ మ్యాప్ అంటాం, ఎలా ఉంటుంది, ఏమేమి చదవాలి, అండ్ కంప్యూటర్ విజన్ ఒక వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ మన లాస్ట్ వీడియోలో అయితే పవర్ బిఐ గురించి, ట్యాబ్లు గురించి, ఇలాంటి వాటి డిఫరెంట్ టెక్నాలజీస్ గురించి అయితే చూసాం అన్నమాట. మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎందుకంటే డేటా సైన్స్ ఈజ్ మోస్ట్ డిమాండింగ్ టెక్నాలజీ. సో మీరు పక్కా అయితే మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి. ఎందుకంటే మన కోడ్నేత్ర తెలుగులో డేటా సైన్స్ టీచ్ చేయబోతున్నాను అనమాట. పక్కా చాలా బాగా అర్థమైంది, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, మనం చెప్పుకున్నట్టు కంప్యూటర్ విజన్ ఇంజనీరింగ్ గురించి లాస్ట్ ఇంకా మనకి 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ గురించి అయితే డిస్కస్ చేశా. ఇవి కూడా చూడండి. సో ప్రజెంట్ ఏంటంటే కంప్యూటర్ విజన్. కంప్యూటర్ విజన్ అంటే ఏంది? ఫస్ట్ కంప్యూటర్ విజన్ అంటే విజన్తో వర్క్ చేయబోతున్నాం. అంటే లైక్ మీరు వర్క్ చేయబోయేది ఏంటంటే మ్యాక్స్గా కంప్యూటర్ దేనితో అయితే చూడగలదు. ఇప్పుడు నా కెమెరా దేంతో నన్ను దేంట్లో నుంచి నేను రికార్డ్ చేస్తానంటే కెమెరా అంటారు. సో ఇదే విధంగా ప్రతి ఒక్కటి అనమాట, కెమెరా, వీడియో కెమెరా, ఎనీథింగ్, ఫోటోగ్రఫీ ఏదైనా సరే, లేకపోతే డిటెక్ట్ చేయటం. ఇప్పుడు మన ఫేస్బుక్లో ట్యాగింగ్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఫోటోలు అప్లోడ్ చేయగానే వాళ్ళ ఫేసెస్ ఆల్రెడీ ట్యాగ్ అయిపోతాయి, మీరు నేమ్ చేయగానే ట్యాగ్ అయిపోవడం. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ ఏదైనా సరే, మీరు కెమెరాస్తో వర్క్ చేయండి, లేకపోతే వీడియో కెమెరాస్తో వర్క్ చేయండి, ఎనీథింగ్, లేకపోతే ఇమేజెస్తో వర్క్ చేయండి, వీడియోస్తో వర్క్ చేయండి. ఓకే, ఆడియో ప్లస్ వీడియోస్తో వర్క్ చేయండి. ఇమేజ్ అండ్ వీడియో, ఓకే, ఇవి రెండు కనుక ఉంటే అది కంప్యూటర్ విజన్కి సంబంధించింది. ఓకే, సో మీ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదంతా విజన్ అనమాట. ఓకే, మీ కళ్ళతో ఏదైతే చూస్తారో అదంతా విజన్. సో ఇలాగే మీకు ఎప్పుడైతే కంప్యూటర్ దేంతో అయితే చూస్తుందో, అంటే ఏం చూస్తుంది? ఇమేజెస్, వీడియోసే కదా. సో అది కంప్యూటర్ విజన్. ఓకే, సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మీకు కొన్ని స్కిల్స్ అయితే పక్కా తెలియాలి. కంప్యూటర్ విజన్లోకి, డొమైన్లోకి ఎంటర్ అవ్వాలంటే మీకు పక్కా స్కిల్స్ అయితే రావాలి. ఎందుకంటే ఇది డేటా సైన్స్ అనేది ఒక పెద్ద డొమైన్. దాంట్లో ఒక పార్ట్, వన్ ఆఫ్ ద డొమైన్ ఇది కూడా చాలా 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 వ్యాస్ట్, అంటే చాలా ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి అనమాట. ఈవెన్ రియల్ టైంలో కూడా దే ఆర్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆన్ కంప్యూటర్ విజన్ అండ్ ఎన్ఎల్పి. నెక్స్ట్ రాబోయేది ఎన్ఎల్పి అనమాట. కంప్యూటర్ విజన్ అండ్ ఎన్ఎల్పి మీద లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కంప్యూటర్ విజన్ మీద అయితే లిటరల్గా 100 ఆఫ్ రీసెర్చ్ జరుగుతాయి అనమాట డైలీ. అండ్ 100 ఆఫ్ కంపెనీస్, 100 ఆఫ్ ప్రొడక్ట్స్ మీద రన్ అవుతుంది కంప్యూటర్ విజన్ అనేది. సో దీనికి ఎబిలిటీ టు డెవలప్ ఇమేజ్ అనాలిసిస్ అల్గోరిథం. ఇమేజెస్ని ఎలా అనాలిసిస్ చేయాలి, వీడియోస్ని అనాలిసిస్ చేయటం, ఇలాంటి అల్గోరిథమ్స్ అయితే మీకు పక్కా తెలియాలి. సో ఎబిలిటీ టు డెవలప్ డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ అంటున్నారు. ఓకే, ఇక్కడ మీకు టెన్సర్ ఫ్లో, ఓకే, కేరాస్ అండ్ కెఫే, లైక్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అయితే మీకు పక్కా అవగాహన ఉండాలన్నమాట. సో నెక్స్ట్ డిజైన్ అండ్ క్రియేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ విజువలైజేషన్. డిజైన్ అండ్ క్రియేటివ్ ప్లాట్ఫామ్స్ అంటున్నారు. అంటే వెబ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, లైక్ మీరు దేంతో క్రియేట్ చేసేది, ఫ్లాస్క్తో కానివ్వండి, జాంగోతో కానివ్వండి, అండ్ స్ట్రీమ్లెట్తో కానివ్వండి, ఎనీథింగ్ ఎనీ టైప్ ఆఫ్ వెబ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే ఫ్రేమ్వర్క్స్. ఎందుకంటే ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోతున్నాయి అన్నమాట ఇవి. సో మీరు ఫ్రేమ్వర్క్స్ కూడా పక్కా నేర్చుకోండి. లైక్ రెస్ట్ ఏపీఐ గురించి కూడా తెలుసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ విజన్ లైబ్రరీస్, ఓపెన్సివి, డిలీప్, ఇవి మెయిన్ అనమాట. సో వీటి గురించి మంచి అవగాహన అయితే ఉండాలా. మన ఫ్యూచర్ వీడియోస్లో దీని గురించి కూడా నేను మాట్లాడబోతున్నా. అండ్ అండర్స్టాండింగ్ ద డేటా ఫ్లో ప్రోగ్రామింగ్. అంటే వి ఆల్ నో, లైక్ డేటాబేస్ నుంచి మన మోడల్ దాకా ఎలా అయితే ఫ్లో ఉంటుందో, ప్రోగ్రామింగ్ ఫ్లో, అది పక్కా తెలియాలి. లైక్ మీకు డేటా ఇంజనీరింగ్, నేను ఫస్ట్లోనే చెప్పిన డేటా సైంటిస్ట్ చేయాలంటే ప్రతి ఒక్క స్కిల్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో మీకు డేటా ఇంజనీర్కి ఉండే స్కిల్, డేటా అనలిస్ట్కి ఉండే స్కిల్, డేటా సైంటిస్ట్కి ఉండే స్కిల్, అండ్ కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి, డీప్ లెర్నింగ్, ఎనీ స్కిల్ యూనిట్ టు నో. లైక్ ఈ స్కిల్స్ అన్ని మీకు కొంచెం అవగాహన ఉండాలా. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా అడిగిద్ది అనమాట. కొన్ని కంపెనీల్లో పక్కా వేరే టీం ఉండొచ్చు, డేటా ఇంజనీరింగ్కి, డేటా అనలిస్ట్కి, వీటికి. కొన్ని కంపెనీలు అయితే ఎవరినైతే హైర్ చేసుకున్నారో, సపోజ్ మిమ్మల్ని హైర్ చేసుకుంటే మీరే వాళ్ళ మొత్తం టీం, ఇక మీ మీదే అంత వర్క్ బర్డెన్ ఉంటుంది. సో ఎట్ దట్ టైమ్ యూ నీడ్ టు నో అట్లీస్ట్ సమ్ బేసిక్స్.
డేటాబేస్ మేనేజ్మెంట్ స్కిల్స్, అదే డేటాబేస్ గురించి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఏందబ్బా అనుకునేరు, ఎందుకంటే మీరు వర్క్ చేస్తుంది వీడియోస్తో, ఇమేజెస్తో. అక్కడ మీకు ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం కాంప్లెక్సిటీ, ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటితో పక్క వర్క్ చేయబోతారు కాబట్టి ఇవి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా బాగా ఎక్కువగా తెలుసు. అండ్ క్లౌడ్ గురించి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది, అది కూడా పక్కా తెలుసుకోవాలా. అండ్ సమ్ మెథడాలజీస్ ఉంటాయి, లైక్ సాఫ్ట్వేర్లో ఎజైల్ మెథడాలజీ అండ్ డెవాప్స్ గురించి కానీ, ఇలాంటి కొన్ని స్కిల్స్ అయితే మీకు తెలియాలి. ఎందుకంటే క్లౌడ్ గురించి, ఓకే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి, వీటి గురించి కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. సో క్రిటికల్ థింకింగ్ అంటే ఇంకా మీరు ఎందుకంటే మీరు ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు సాల్వ్ చేయబోతున్నారు. అట్ దట్ టైం మీకు మంచి క్రిటికల్ థింకింగ్ కూడా ఉండాలా. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ స్కిల్ యూ నీడ్ టు హ్యావ్. ఓకే, సో ఒక్కసారి మన ఒక వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకైతే ఇమేజెస్ ఉంటాయి, లేబుల్స్ ఉంటాయి. ఓకే, పక్కా ఇవి రెండు అయితే ఉంటాయి. ఇమేజెస్, లేబుల్స్ ఏంటంటే ఇట్లా ఇమేజ్ ఉంటుంది, కింద క్యాట్ డాగ్ జేబీజీ అని ఉంటుంది, అంటే ఇది క్యాట్ ఇమేజ్ అని అర్థం. లేకపోతే మొత్తం కలిపి ఒక ఫోల్డర్లో ఉంటాయి, క్యాట్స్ అనే ఫోల్డర్లో ఉంటాయి, దీంట్లో చాలా ఇమేజెస్ ఉంటాయి, క్యాట్స్. ఓకే, ఇవన్నీ క్యాట్స్ అనమాట. సో ఇలా మీకు ఒక డేటా ఉంటుంది, దాన్ని మీరు ఫస్ట్ అనాలిసిస్ చేయాలన్నమాట. ఓకే, లైక్ ఎంత డేటా ఉపయోగపడిద్ది, ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఓకే, ఏ క్లాసెస్ ఎక్కువ ఉన్నాయి, ఏ క్లాసెస్ తక్కువ ఉన్నాయి, ఎలా రెండింటిని మనం సేమ్ టైంలోకి తీసుకురావాలి అట్లాగా. ఓకే, ట్రైనింగ్ ఫేస్లోకి అయితే తీసుకొని పోవాలి అట్లని. తర్వాత ట్రైన్ చేయాలి. ఓకే, ట్రైనింగ్ చేస్తాం అనమాట, మనం మోడల్ని ట్రైనింగ్ అయితే చేస్తాం. ఓకే, మనం మోడల్ని ట్రైన్ చేస్తాం. తర్వాత మనం ఆ మోడల్ని ఏం చేస్తామంటే ప్రిడిక్ట్ చేస్తాం, తర్వాత ఇవాల్యుయేట్ చేస్తాం, తర్వాత బండిల్ అంటే మొత్తం మనం ఒక బండిల్ లాగా, ఒక బంచ్ ఆఫ్ ఫైల్స్ లాగా క్రియేట్ చేసి వాటిని మనం డిప్లాయ్ చేస్తాం అనమాట. డిప్లాయ్ చేస్తే మన డిప్లాయ్మెంట్లో అన్ని లైవ్లో జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఏం ప్రాసెస్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. లెట్ మీ మేక్ ఇట్ వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ డేటా అయితే తీసుకుంటారు. ఓకే, ఈ డేటా ఇది డి అంటే డేటా. తర్వాత డేటాని క్లీన్ చేస్తారు. ఓకే, డేటాని క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన డేటాని నీట్గా ట్రైన్ చేస్తారనమాట మోడల్స్లో. ట్రైన్ చేసిన దాన్ని టెస్ట్ చేసిన దాన్ని మీరు ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ చేసుకుంటారు, దాన్ని డిప్లాయ్ చేస్తారు క్లౌడ్లో. తర్వాత ఇదంతా ఆటోమేషన్ చేస్తారు, దాన్ని ఎంఎల్ ఓప్స్ అంటారు. సో ఎంఎల్ ఓప్స్ చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్. సో ఇదైతే మీకు స్టెప్ బై స్టెప్ అనమాట, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, సేమ్ ఇదే వర్క్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ విజన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ విజన్ టెక్నిక్స్ ఉంటాయి, లైక్ డిటెక్షన్ అని, ఓకే, రికగ్నైజేషన్ అని. ఇవన్నీ పేర్లు వినడానికి ఒకేలాగా ఉండొచ్చు, కానీ దే ఆర్ నాట్ సేమ్. ఓకే, ఎవరైనా మీకు సేమ్ అని చెప్తే ప్లీజ్ చెప్పండి అవి సేమ్ కాదు. ఓకే, రికగ్నైజేషను, సెగ్మెంటేషను, ఓకే, పిక్సెల్ సెగ్మెంటేషన్ ఉంటుంది, డిటెక్షన్ ఉంటుంది, క్లాసిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఈ యొక్క టైప్స్ని బట్టి మీరు డేటా ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బట్ మోడల్ బిల్డింగ్ కాడి నుంచి అంతా సేమ్ ఉంటుందండి. ఓకే, డేటా ప్రిపరేషన్ దగ్గరే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఈ యొక్క 2 స్టెప్స్ అనుకోండి, ఫస్ట్ టూ స్టెప్స్ దగ్గర కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంటే డేటాని బట్టి మనం క్రియేట్ చేయటం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది కంప్యూటర్ విజన్. ఓకే, ఇది కంప్యూటర్ విజన్ గురించి. మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే షేర్ చేయండి అందరితో, మీ ఫ్రెండ్స్తో కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.